ప్రశ్న: ఒక టీవీ ఛానల్ వారు ధూమపాన నిషేధంపై SMS సంక్షిప్త సందేశాలు అభిప్రాయములను ఆహ్వానించిరి. ఇచ్చిన ఇచ్చికములు: A. పూర్తి నిషేధము, B. బహిరంగ ప్రదేశాలలో నిషేధము, C. నిషేధము అవసరం లేదు అని ఇవ్వగా SMS సమాధానాలు ఇట్లున్నవి. ఈ దత్తాంశమునకు వర్గీకృత పౌనఃపున్య విభాజము తయారు చేయండి. సరి అయిన SMS సమాధానములు ఎన్ని? వానిలో అధిక సంఖ్యాకులు అభిప్రాయం ఏంటి అన్నది కనుక్కోమన్నారు. ఇప్పుడు దీన్ని సాధిద్దాం. ఇప్పుడు దీనికి పౌనఃపున్య విభాజమును తయారు చేద్దాం. పౌనఃపున్య విభాజమును తయారు చేయడానికి ఐచ్ఛికములు మరియు పౌనఃపున్యము అనే రెండు విషయాలతో ఒక పట్టికను తయారు చేసుకున్నాం. మనకి SMS సమాధానం కింద A, B మరియు Cనే వస్తాయి కనుక ఆ మూడింటిని రాసుకున్నాం. ఇప్పుడు ముందుగా A సమాధానాన్ని ఎంతమంది పంపించారో లెక్కిద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 మొత్తం 19 మంది ఏ సమాధానాన్ని పంపించారు. ఇప్పుడు B సమాధానాన్ని పంపించిన ప్రేక్షకులు ఎంతమందో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36 కనుక ఇక్కడ 36 అని రాస్తున్నాను. ఇప్పుడు C సమాధానం పంపించిన వారు ఎంతమందో లెక్కిద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మొత్తం 10 మంది ఉన్నారు. ఇప్పుడు ప్రశ్నలో మొత్తం SMSలు పంపించిన వారి సంఖ్య ఎంత అని అడిగారు. అయితే SMSలు పంపించిన వారి సంఖ్య ఎలా వస్తుంది? A ఆన్సర్ పంపించిన వారి సంఖ్య, అలాగే B ఆన్సర్ పంపించిన వారి సంఖ్య, అలాగే C ఆన్సర్ పంపించిన వారి సంఖ్యలని కూడితే వస్తుంది. కనుక 19 + 36 + 10 చేయగా మొత్తం SMS జవాబులు ఎన్ని వచ్చాయి అన్నది తెలుస్తుంది. అది 9 + 6 15. 1 పైన ఇక్కడ 5 కింద రాస్తున్నాను. 3, 4, 5, 6 65 మంది SMS జవాబుల్ని పంపించారు. వీటిల్లో ఎక్కువ శాతం మంది B అంటే బహిరంగ ప్రదేశాలలో నిషేధమును విధించాలి అన్నదానికి మద్దతు పంపించారు. అర్థమైంది కదా? వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం.